మన వెంచర్ వచ్చేసి గట్కేసర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఏదిలాబాద్లో ఉంది మేడం. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్. ఏదో రోడ్లు వేయటము, డ్రైనేజ్ సిస్టమ్ వేయటం, రూల్ ప్రకారం చేయటం అనేం కాదు. రేపు 100 సంవత్సరాల డెవలప్మెంట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్ల దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మేడం. దాదాపు ఎలక్ట్రిసిటీ ఎవరు అండర్ గ్రౌండ్ ఇవ్వరు. పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్కే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. మేము ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. ఎమ్యూనిటీస్ పరంగా చూసినా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లా కొన్న కస్టమర్ ఏ ఎంజాయ్ అయితే చేస్తాడో, ఏ అయితే సదుపాయాలు ఉంటాయో ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా అవే సదుపాయాలు ఉంటాయి. మీ ప్రాజెక్ట్ ని ఒకసారి చూపిస్తారా? టోటల్గా ఇది 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి రూపొందిస్తున్నాం మేడం. ఓకే. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇందా మీరు చెప్పినట్టు ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఓపెన్ ప్లాట్స్ వెంచర్లోనే మనం ఇస్తున్నాం కస్టమర్లకి. ప్రతి ఒక్కరికి అందుబాటుదారులో ఉండాలనే ఉద్దేశంతో 152 నుంచి 152, 166, 200 3 బ్లాక్లుగా 3 సైజులు మనం కస్టమర్లకి ఇస్తాం. దెన్ అలా కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్లాట్స్ ఏ సైజ్ లో ఉన్నాయి మీకు? 240 మాక్సిమం సైజ్. చాలా మంచి సైజ్ అండి 240 అంటే కూడా కదా, బికాస్ మనకి ఫారెస్ట్ థీమ్ తో ఉన్నాయన్నీ కూడా 220, 240 ఉంటాయి. అది చాలా అట్రాక్టివ్, ఎందుకంటే ఆ వ్యూ వాళ్ళకి ఉంటుంది కదా. అవును, అది మనం కస్టమర్లకి ఇచ్చేది గిఫ్ట్ అనుకోవాలి మేడం. నేచురల్ ఎయిర్. ఎందుకంటే మనం బాంబే గానీ ఢిల్లీ గానీ ఎక్కడ తీసుకున్నా కూడా పొల్యూషనే మొత్తం. మంచిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది. అంతే కదండి. ఇక్కడ ప్లాట్ కొని వెళ్ళా కట్టుకున్న వాళ్ళకైతే హ్యాపీగా లంగ్ స్పేస్ అయితే హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీ. కానీ మళ్ళీ నేను కస్టమర్లు అందరి తరఫున అడుగుతున్నాను కాబట్టి ఏమనుకోకండి. అందరికీ ఒక ఆందోళన ఏంటంటే ఇప్పుడు వాటర్ బాడీస్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉండేది ఇది అప్రూవ్డా కాదా అమ్మో అని చెప్పేసి. మీరు అన్ని రకాల క్లియరెన్సెస్ తీసేసుకున్నారు. అన్ని అప్రూవల్స్ తీసుకున్నాం. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అవన్నీ చూసుకునే ఇస్తారు. వాళ్ళు చూసుకుని సార్ ఇది ఫారెస్ట్ ఏరియా కాదు, లేక్ ఏరియా కాదు, బౌండరీ కూడా ఉంది కదా, ప్రాబ్లం ఏం లేదు. రేరా అప్రూవల్ కూడా. అవునవును, రేరా అప్రూవల్ కూడా ఉంది. మనం ఆల్రెడీ డెవలప్మెంట్లు కూడా స్టార్ట్ చేసాం మేడం. ఒక 8 months లో అన్ని కంప్లీట్ చేసుకొని విల్లాస్ మార్టిగేజ్ రిలీజ్ కాగానే ఒక 50 plots లో మనం కంపెనీ నుంచి ఒక 50 villas ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఎంత మనకి పేపర్ వర్క్ రూల్స్ అన్ని ఉన్నా కూడా నమ్మకంతో కూడిన వ్యవహారం. మీకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగం అంటేనే. సో మీరు మీ టీంకి ఏం చెప్తారు చెప్పండి? మా టీంకి ఒక్కటే చెప్తాం మేడం, ఒక 100 మంది కస్టమర్లు మిస్ అయినా పర్వాలేదు, ఒక్క అబద్ధం కూడా ఆడొద్దని చెప్తాం. ఏదైతే మనం అందిస్తున్నామో వాస్తవాన్నే చెప్పండి. ఒకసారి నమ్మకం ఉంటేనే ఈ రోజు సేల్ కాకపోయినా కూడా రేపు అమ్మకం ఈజీ అని మేము మా టీం అందరూ చెప్తాం. మా టీం లీడర్స్ కూడా మా అదృష్టం అలాంటి వాళ్ళే దొరికారు. ఒక అమృతరాజు గారు కానీ, సుధాకర్ గారు కానీ నెంబర్ 1 అండి మన కంపెనీకి మెయిన్ మార్కెటింగ్ హెడ్స్. బాగుంది చాలా. అయితే వాళ్ళ పని ఒక మంచి కమ్యూనిటీ ఏర్పరచడానికి ఇక్కడ కావాల్సినవన్నీ వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళు మంచి ఈ వెంచర్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ వెళ్తుంది మేడం. ఏ ప్లాట్ ఏ సైజు ఉన్న దగ్గర నుంచి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, ఇక్కడ కొంటే కస్టమర్లకు ఏమి లాభమో కూడా ఎవరు ఫోన్ చేసినా చెప్పగలుగుతారు. ఇప్పుడు దీనికి లోన్ ఫెసిలిటీ ఉంటుందండి? లోన్ ఫెసిలిటీ ఉంది మేడం. హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మనకి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మనకి 50 to 80% లోన్ వస్తుంది. సో 27 lakhs మీద వస్తుందా? 27 lakhs మీద వస్తుంది. అంటే భూమి మీద కూడా వస్తుంది లోన్. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకోవాలంటే విల్లా కట్టినప్పుడు వెళ్ళొచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. మేము 2 కలిపే లోన్ అప్రూవల్ చేపిస్తున్నాం. వాళ్ళ ఇష్టం తీసుకోవచ్చు, లేదంటే వద్దనొచ్చు. చాలా బాగుందండి. ఇక్కడ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే గత సంవత్సరం నుంచి మేము వెంచర్కి వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లను ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసాం మేడం. మీరు అన్నీ వినే కదా, అన్నీ తెలుసుకునే మా అసోసియేట్ చెప్తేనే మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, మీరు ఎందుకు కొనలేదు, మీరు ఏం కోరుకుంటున్నారు, మా దగ్గర ఏం లేదు అని మేము ఎంక్వైరీ చేసాం. అద్భుతం. దాదాపు సంవత్సరంలో ఆన్లైన్ కావచ్చు, ఫోన్లో కావచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కావచ్చు 1000 మంది కస్టమర్లను మేము టార్గెట్ గా తీసుకొని సర్వే చేసాం. అందరిదో ఒకటే దూరం అని ఫీలింగ్ అది కామన్ గా వచ్చే మాట దూరం. ఇప్పుడు అక్కడ కొనుక్కొని ఉండగలుగుతామా, ఇప్పటికిప్పుడు మనం సంవత్సరం 2 ఏళ్లలో కొనుక్కునేలాగా ఉంటే మేము కొంటాము అనే ఆన్సర్ చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు మేము ఇది చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి దసరా తర్వాత నుంచి మనం 21,000 అమ్మాల్సింది 18,000కి ఇస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ ఇస్తున్నారు. అవును, అంటే ఒక ప్లాట్ కి 4.5 లక్షలు డిస్కౌంట్ ఇస్తున్నాం. సో అయితే మరొకసారి నాకు ఇక్కడ కనెక్టివిటీ గురించి తెలుసుకోవాలండి రవి గారు. నాకు తెలిసి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇది ఘట్కేసర్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes నేను డ్రైవ్ చేసుకొచ్చాను. 5 minutes మేడం. ఘట్కేసర్ నుంచి మనకి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాం. 5.8 kilometers దూరంలో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 9 కి ఎగ్జిట్ నెంబర్ 10 కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది మేడం. 5.8. మనం గౌరెల్లి దగ్గర దిగినా కూడా 5.8.
వీటన్నిటికి మించి 3 హైవేల కనెక్టివిటీ రోడ్డుకి ఉన్నాం. ఓహో 3 ఏవే హైవేలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనకి హైదరాబాద్ వరంగల్ హైవే ఇండస్ట్రియల్ హైవేకి 5 కిలోమీటర్స్ దూరమే. రేపు రాబోతున్న హైదరాబాద్ భద్రాచలం హైవే కూడా 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. అన్నిటికీ మించి మన 15-18 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైవే. 3 హైవేలకి ఇది కనెక్టింగ్ రోడ్ అండి. ఇక్కడ తీసుకుంటే ఏ ప్రాంతానికైనా చాలా ఫాస్ట్ గా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తర్వాత ORR వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ కూడా 30 మినిట్స్ లోనే వెళ్ళొచ్చండి. ఓహో 30 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్. ఓన్లీ ఎయిర్పోర్టే కాదు, మనకి రైల్వే పరంగా చూసుకున్నా కూడా చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అదే మీరు ఇందాక అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ అసలు హైదరాబాద్కి మణిహారం. అది మనం ఏ ప్రాంతానికైనా చివరికి మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలన్నా 40 మినిట్స్ మ్యాక్సిమం 1 అవరే. అంతే 1 అవరే కదా. సో మనం ఏ పాయింట్కి వెళ్ళాలన్నా కూడా 1 అవర్ కంటే మనకి డ్రైవ్ డిస్టెన్స్ ఉండదు. అది కూడా మంచి రోడ్ల మీద. ఒక రకంగా మనకి సిటీలోనే 1 అవర్ కంటే ఎక్కువ పడుతుంది మేడం. అయ్యో బాబాయ్ అడగండి. మన వర్షం పడితే మనకి కనపడ్డది కదా అందరికి. హైదరాబాద్ లో ట్రాఫిక్ కానీ వర్షం పడితే ఆ నీళ్ళతోటి ట్రాఫిక్ జాములు కానీ అవన్నీ లేకుండా ఇప్పుడు మనం హైట్ ప్రదేశంలో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో 100 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా హై క్వాలిటీ తోటి చేస్తున్నాము. ఓకే రేపు మొత్తం అందరూ విల్లాస్ కట్టుకున్నా కూడా ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ చుట్టుపక్కల ఐ థింక్ యాదాద్రి ఎంత 30 కిలోమీటర్స్ అండి? 35-40 కిలోమీటర్స్ దూరంలోనే యాదాద్రి టెంపుల్ ఉందండి. ఓహో అంటే 6 గంటలు వెళ్ళిపోవచ్చు. అది హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ రోడ్డు బాగుంది కాబట్టి 40 మినిట్స్ మాక్సిమం. అంటే సిటీలో ఉన్న వాళ్ళు అటువైపు ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరుకో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో మనకి అదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి చూస్తే మనకి యాదాద్రి అంత దూరంలో అంత దగ్గరలో కనిపిస్తుంది. అది ఇంచుమించుగా మీరు ఆ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వర్షం వస్తే ఒకసారి హైదరాబాద్ రోడ్ల మీద చిక్కుకుంటే కథం, ఆ రోజంతా అయిపోయిన రోజంతా 2 గంటలు ఈజీగా అలా ఎగిరిపోతుంది. మనం 8 గంటలు డ్యూటీ ఆఫీస్లో డ్యూటీ చేసింది ఒక ఎత్తు అయితే పోనూరాను ట్రాఫిక్ లో అదే 4 గంటలు గడిపేయాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఓపిక లేని పరిస్థితి ఉంది. చికాగా ఉంటుంది కదా సార్. ఇంకోటి మనకి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎలా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో? బికాస్ అక్కడైతే ఐటీ కారిడార్లు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని మొత్తం అసలు అమెరికాలా కనిపిస్తుంది ఒక్కొక్క ప్రాంతం. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్? ఇప్పుడు ఆల్రెడీ పోచారం ఐటీ హబ్ ఆల్రెడీ మంచిగా ఇన్ఫోసిస్ ఉంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కూడా గట్కేసర్ వరకు మనకి ఇల్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రేపు మన ఇక్కడ సైట్ నుంచి వచ్చే 1.5 కిలోమీటర్లు వచ్చే మాదారం ఐటీ సైజ్ కూడా రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే మంచి ఏరియాగా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఉండటానికి ఒక ఇల్లు, కనీసం రెంట్కి ఉండటానికైనా ఒక ఇల్లు ఉండాలి. అవును, ఇది కరెక్ట్ స్పాట్ అవుద్ది ఎవరికైనా కూడా. రేపు మనం టీసీఎస్ కావచ్చు, టీసీఎస్ కూడా మనం 15 నిమిషాల్లోనే వెళ్ళచ్చు. ఆదిపట్ల దగ్గర టీసీఎస్ కూడా కనెక్టివిటీ పరంగా అద్భుతమైన ప్రదేశం. చాలా అసలు అయితే మరి అన్ని విధాలు అనుకూలంగా ఉండే ఈ మీ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఉంటుందండి విల్లాస్తో పాటు సుమారుగా? మామూలుగా అయితే ఇది అందరూ చూస్తే విల్లా ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఇది ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టే మేడం. రైట్. మేము ఫ్యూచర్లో విల్లాస్ కట్టాలనే ఉద్దేశంతో ఆ విల్లా ప్రాజెక్ట్ లాగా మనం దీన్ని రూపొందిస్తున్నాం. 8 నెలల్లో మనం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజ్ చేసుకొని విల్లాస్ స్టార్ట్ చేస్తాం. 50 విల్లాస్ని మేము కంపెనీ నుంచే కన్స్ట్రక్షన్కి ప్లానింగ్లో ఉంది. బాగుంది. కస్టమర్ కి ప్లాట్ అయితే మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ రోజు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మామూలుగా ఒక ప్రాజెక్ట్ మొదలయ్యాక అది కంప్లీట్ అయ్యే టైంకే దాని వాల్యూ అప్రిషియేట్ అయిపోతుంది. చాలా మంది ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటారు వేరే వేరే కారణాలు. అప్పుడు మీరు హెల్ప్ చేస్తారా? 100% హెల్ప్ చేస్తాం. అంటే సపోజ్ కొనేసా ఒక ప్లాట్, ఒక సంవత్సరం లోపు మొత్తం అన్ని అమ్ముడుపోయాయి, ఇప్పుడు దాని వాల్యూ కూడా పెరిగింది, నాకు ఆ డబ్బులు అవసరం లేకపోతే రకరకాల కారణాలు, అప్పుడు నాకు వద్దండి ఇది ఈ ప్లాట్ నేను అమ్మేద్దాం అనుకుంటే మీరు మీ టీం హెల్ప్ చేస్తారా? 100% అమృతరాజు గారు మీ కస్టమర్ సర్వీస్ లో అమృతరాజు గారు కానీ సుధాకర్ గారు కానీ నెంబర్ 1. ఇప్పుడు చాలా కీలకమైన ఒక సెన్సిటివ్ ఇష్యూ, మీరు ఏమనుకోకపోతే అడుగుతాను. చాలా మందికి ప్లాట్ కొనేటప్పుడు ఒకటే భయం ఉంటుంది, ఏమో ఈ ప్లాట్ ఉంటుందా, ఈ వెంచర్ కరెక్టా కాదా అని. వాళ్ళని మీరు HMDA అండ్ రేరా అప్రూవ్డ్ అని చెప్పినా వాళ్ళని అష్యూర్ చేయడానికి ఏం చేస్తారు? కస్టమర్స్కి ఏమిటి మీ అష్యూరెన్స్? అంటే ఇది ప్రాపర్ వెంచర్, మీ ఇదిగో డాక్యుమెంట్స్ ఇదిగో అని చెప్పడానికి వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు? కరెక్ట్ మేడం, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. ఎందుకంటే మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసినా, ఎంత ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ వేసినా కూడా డాక్యుమెంటేషన్ పరంగా కరెక్ట్గా ఉంటేనే కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అందుకోసం మా కంపెనీ నుంచి ఒక లీగల్ టీం ఉందండి. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా ప్రతి కస్టమర్ కి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ తో పాటు ఈ లింక్ డాక్యుమెంట్లోనే 2 1954 నుంచి ఎంతమంది ఓనర్స్ చేతులు మారినాయి, దీంట్లోనే మనకు వచ్చిన అప్రూవల్స్ ఏంటి, మార్టిగేజ్ ఏ ప్లాట్స్ ఉన్నాయి అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. ప్రతి కస్టమర్ కి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఇది కూడా ఇచ్చేస్తాం. మేము ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నాం మేడం. ఫుల్ పేమెంట్ ఎవరైనా చేస్తే నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు, 7 డేస్లోనే వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేయటం ఒక టార్గెట్గా పెట్టుకొని మేము గత 5 సంవత్సరాల నుంచి అది చేస్తున్నాం. కాబట్టి అలా మీకు లాయల్
మంచి కస్టమర్స్ ఉన్నారు, మీరు కూడా వాళ్ళ పట్ల అంటే ఆ నిబద్ధతతో చేస్తూ వచ్చారు. అవును. సో ఇప్పుడు అంటే ఈ వెంచర్ వేసినంత కాలం అంతా కూడా అండ్ తర్వాత మెయింటెనెన్స్కి కూడా మీరు వాళ్ళతో కలిసి ఉంటారా, లేక విలాస్ ఒకసారి వచ్చేసాక? మేము కూడా ఎంచుకున్న మార్గం అదే మేడం. చాలా మంది కస్టమర్లు మేము ఇందాక చెప్పినట్లు కస్టమర్ల దగ్గరికి వెళ్ళి సర్వే చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎక్కడన్నా కొంటే వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు అమ్మలేకపోతున్నారు. ఎవరిని అడగాలి, ఎట్లా అమ్మాలో కూడా చాలా మంది కస్టమర్లకు తెలియదు. మేము కస్టమర్లకి మేము దాన్ని సర్వీస్గా భావించకుండా మా బాధ్యతగా భావించి ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటే తర్వాత మేము అమ్మటానికి మేమే హెల్ప్ చేస్తాం. అది 5 సంవత్సరాలు కాకపోయినా రేపు ఎమర్జెన్సీ ఏదైనా అమ్మాల్సి వస్తుంది, అదే అప్పుడు మేము మాదే ప్లాట్ అనుకొని మేము అమ్మడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది వాల్యూవే కదా సార్, అవును, అంటే value. వాల్యూ ఉన్న ల్యాండ్ కాబట్టి. అండ్ ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆగమైన చరిత్రలో లేదు. అదే కరెక్ట్. సో ఫైనలీ సెంటు భూమి అయినా ఒక ఇల్లు అయినా కొనుక్కోవాలని కలగంటున్న చాలా మంది ప్రేక్షకులకి మీ మెసేజ్ ఏంటి రవి గారు? సొంత ఇల్లు ఉండటం అనేది ఎవరికైనా ఒక కళ. అందుతోటి హైదరాబాద్లో ఒక ఇంటి స్థలం అయినా ఉండాలనేది ఒక జీవితకాల లక్ష్యం అది. కానీ కొంచెం టెక్నిక్ని ఉపయోగిస్తే చాలా ఈజీ అండి. 25 లక్షల ప్రాజెక్ట్ ఇది, 25 లక్షల్లో ప్లాటు. ఒక 5 లక్షలు 6 లక్షలు మనం డౌన్ పేమెంట్ కట్టుకుంటే చాలు. వాళ్ళకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది కాబట్టి చిన్నగా కట్టుకోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. అది